అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు యుద్ధం అంచుల్లో ఉన్న సమయం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, గగనతలంలో యుద్ధ విమానాలు. అంతలోనే ఓ హెచ్చరిక. 200% టారిఫ్స్ వేస్తా. ఈ హెచ్చరికే యుద్ధాన్ని ఆపిందా? వాణిజ్య సుంకాలు యుద్ధాన్ని ఆపగలవా? ఒక నాయకుడు వేదికపై నిలబడి నేను 25 మిలియన్ ప్రాణాలు కాపాడాను అని చెప్తే మీరు నమ్ముతారా? అదే నాయకుడు కొన్నాళ్ళ క్రితం 10 మిలియన్ ప్రాణాలు కాపాడాను అంటే మీరేమనుకుంటారు? ఒకేసారి 7 యుద్ధ విమానాలు కూలిపోయాయని, ఇప్పుడు 11 కూలిపోయాయని మాట మారిస్తే ఇంతకేది రహస్య సమాచారమా లేక రాజకీయ గణాంకాల? ఒక్క ఫోన్ కాల్తో యుద్ధం ఆగిపోయిన మాట నిజమేనా? ఒక్క హెచ్చరికతో కోట్ల ప్రాణాలు కాపాడబడ్డాయా? ఇది హాలీవుడ్ కదా లేక అంతర్జాతీయ రాజకీయాల వాస్తవమా? టారిఫ్స్ నిజంగా యుద్ధాన్ని ఆపాయా లేక ఇది రాజకీయ వేదికపై వినిపిస్తున్న ఆర్థిక కథ? ఒకవైపు భారత ప్రధాని విదేశాంగ శాఖ పదే పదే ట్రంప్ మాటలు కొట్టిపారేస్తున్నా మళ్ళీ అదే పాట పాడటం, దాని వెనుకున్న కారణం ఏంటి? దౌత్యం, వాణిజ్యం, రాజకీయాలు మూడు కలిపిన ఈ సంచలన ప్రకటన వెనుక వాస్తవం ఏంటి? అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు మరోసారి అంతర్జాతీయ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025లో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న సైనిక ఉద్రిక్తతలను తానే స్వయంగా ఆపానని, లేకపోతే లక్షలు కాదు కోట్ల ప్రాణాలు పోయేవని ప్రకటించారు. వాషింగ్టన్లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ తన ప్రసంగంలో భారత్ పాక్ ఉద్రిక్తతలను ప్రస్తావించారు. వేదికపై ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ను నిలబట్టి తాను 25 మిలియన్ ప్రాణాలు కాపాడానని మీరు అన్నారుగా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో సభలో అసౌకర్య వాతావరణం నెలకొంది. ట్రంప్ అడిగిన ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక పాక్ ప్రధాని తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సొచ్చింది. అంతేకాదు, యుద్ధ సమయంలో 11 ఖరీదైన యుద్ధ విమానాలు కూలిపోయాయని కూడా ఆయన పేర్కొన్నారు. గతంలో ఇదే అంశంపై 7 విమానాలు అన్న ఆయన ఇప్పుడు సంఖ్యను పెంచడం గమనార్హం. భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తాను 2 దేశాల నేతలకు ఫోన్ చేసి హెచ్చరించానని ట్రంప్ చెప్పుకుంటున్నారు. యుద్ధం కొనసాగితే 200% సుంకాలు విధిస్తానని, వ్యాపార ఒప్పందాలు నిలిపివేస్తానని చెప్పానని ట్రంప్ అంటున్నారు. ఆర్థిక ఒత్తిడి కారణంగానే 2 దేశాలు వెనక్కి తగ్గాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యల్లో స్పష్టమైన ఆధారాలు ఎక్కడా ప్రస్తావించలేదు. అంతేకాదు, ఏ దేశానికి చెందిన విమానాలు కూలిపోయాయో కూడా ఆయన వివరించలేదు. అయితే భారతదేశం మాత్రం ట్రంప్ వాదనలను మొదటి నుంచి ఖండిస్తోంది. 2025 ఏప్రిల్లో జరిగిన పెహల్గాం దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం 2 దేశాల డైరెక్టర్లు జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో నేరుగా చర్చలు జరిగాయని, అదే కాల్పుల విరమణకు దారితీసిందని భారత్ స్పష్టం చేసింది. మూడో పక్షం జోక్యం లేదని విదేశాంగ శాఖ పలుమార్లు వెల్లడించింది. యుద్ధ విమానాల నష్టం జరిగినట్టు కూడా అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు. ఇక ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు. తను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఒక్క ఏడాదిలోనే 8 యుద్ధాలను ఆపానని ట్రంప్ పలుమార్లు ప్రకటించుకున్నారు. భారత్ పాక్ అంశాన్ని ఇప్పటికే 80 సార్లకు పైగా ప్రస్తావించారు. ప్రపంచ రాజకీయాల్లో తాను శాంతి దూతగా నిలుస్తున్నాననే సందేశాన్ని బలపరచడమే ఈ వ్యాఖ్యల వెనుక వ్యూహం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఒకటే: ఒక దేశాధ్యక్షుడు అంతర్జాతీయ వేదికపై ఇలాంటి గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? అణ్వాయుధాలు కలిగిన 2 దేశాల మధ్య ఉద్రిక్తతలను రాజకీయ ప్రచారంగా చూపించడం బాధ్యతాయుతమా? సంఖ్యలు మారిపోతుంటే విశ్వసనీయత దెబ్బతినదా? ఒకసారి 10 మిలియన్లు, మరోసారి 25 మిలియన్లు, ఒకసారి 7 విమానాలు, మరోసారి 11 విమానాలు. ఈ విరుద్ధ గణాంకాలు ట్రంప్ విశ్వసనీయతపై సందేహాలు పెంచుతున్నాయి. మరో కోణంలో చూస్తే ఈ వ్యాఖ్యలు భారత సార్వభౌమత్వానికి కూడా సంబంధించిన అంశమే. భారత్ ద్వైపాక్షిక అంశాల్లో మూడో పక్షం జోక్యాన్ని తిరస్కరిస్తోంది. అలాంటి పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు తానే ఒప్పందం కుదిర్చానని చెప్పుకోవడం దౌత్యపరంగా సున్నితమైన విషయం. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ నేతను నిలబెట్టి ప్రశ్నించడం
దౌత్య మర్యాదల పరంగా కూడా విమర్శలకు గురవుతోంది. ఇక యుద్ధ విమానాల విషయానికొస్తే ఆధారాలు లేకుండా సంఖ్యలు చెప్పడం అంతర్జాతీయ రక్షణ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. అణుశక్తులైన రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, భద్రతపై భారీ ప్రభావం ఉండేది. అలాంటి సున్నిత అంశాన్ని రాజకీయ ప్రసంగాల్లో అతిశయోక్తిగా ఉపయోగించడం బాధ్యతారాహిత్యంగా కనిపిస్తోందని కొందరు విదేశాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. ఆర్థిక ఒత్తిడి ద్వారా శాంతి సాధించాననే భావన ట్రంప్ మనస్తత్వాన్ని సూచిస్తోంది. సుంకాలు పెంచుతానని హెచ్చరించడం ద్వారా యుద్ధం ఆపానని ఆయన చెప్పడం అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇది నిజంగా పనిచేసే వ్యూహమా, లేక రాజకీయ వేదికపై చెప్పుకునే కథనా? దీనిపై అధికారిక పత్రాలు లేకపోవడం సందేహాలను మరింత పెంచుతోంది. మొత్తంగా చూస్తే అమెరికా అధ్యక్షుడి తాజా వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇక భారత్ స్పష్టంగా మూడో పక్ష జోక్యం లేదని చెబుతోంది. సంఖ్యల్లో విరుద్ధతలున్నాయి, ఆధారాలు లేవు. అయినప్పటికీ ట్రంప్ తన వాదనను పునరావృతం చేస్తున్నారు. ఇది దౌత్య విజయమా, లేక రాజకీయాల్లో భాగమా అన్నది ప్రపంచం గమనిస్తోంది. ప్రజాస్వామ్యంలో మాటలకు విలువ ఉంటుంది. కానీ ఆ మాటలు వాస్తవాలకు దూరమైతే విశ్వసనీయతే ప్రశ్నార్థకమవుతుంది. భారత్ పాక్ ఉద్రిక్తతల వంటి సున్నిత అంశాలపై అతిశయోక్తులు అంతర్జాతీయ వ్యవస్థకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది.